శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ఆ మొత్తం ప్రాసెస్లో మిమ్మల్ని డబ్బులు పక్కన పెట్టేసి తన డేట్స్ కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి నీ వెనక నేను ఉంటాను గుణ అని చెప్పిన వ్యక్తి అల్లు అర్జున్. అవును. ఆయన సినిమాకి రెమ్యునరేషన్ కూడా ఏదో తీసుకోలేదని విన్నాను, నిజమేనా సార్? అంటే రెమ్యూనరేషన్లు ఇవన్నీ సెకండరీ ఆయనకి. ఆయన ఆ టైంకి రేసుగుర్రం సక్సెస్లో ఉన్నాడు ఆయన. ఆయన వచ్చి నేను చేస్తానన్నది చాలా గొప్ప విషయం. సార్ అది ఎన్ని కోట్లతో కొలగలం, అది వెలకట్టలేదు. నిజమే సార్, డబ్బులతో మాట్లాడకూడదు. సో అలాగా అది కేవలం నా మీద రెస్పెక్టే కాదు, చరిత్ర మీద రెస్పెక్ట్ అతనికి. సార్ అతను ఒకడు చాలా గొప్పగా మన సంస్కృతిని కానీ మన సాంప్రదాయాలను కూడా చాలా గౌరవిస్తాడు. దానికి ఎగ్జాంపులే అతని పేరెంటింగ్ చాలా గొప్పగా ఉంటుంది. సార్ నేను శాకుంతలం టైంలో షేర్ చేసుకున్నాను. సార్ ఆ అల్లు అర్హ పాపని పెంచిన విధానం, ఆ పాపకి ఒక్క ఇంగ్లీష్ పదం రాదండి, అంత స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతుంది. సార్ స్వచ్ఛమైన తెలుగులో. ఈ రోజుల్లో ఎక్కడైనా విన్నారా? కష్టం సార్. అది బన్నీను స్నేహ గారి పెంపకం అలా ఉంటుంది. ఆ పాప వెరీ వెల్ డిసిప్లిన్డ్. పద్యాలు ఏం చెప్తుంటారు సార్ స్టేజ్ మీద కానీ. సో అలాగా చరిత్ర మీద కూడా ఉన్న రెస్పెక్ట్ తోటి వచ్చి గౌనగాన రెడీ చేశాడు. సూపర్. అండ్ ఇంటర్వ్యూకి వస్తున్నానంటే మీ ఏడీలో ఒక ఏడీతో మాట్లాడా, మీరు పేరు అడగొద్దు, వాళ్ళకి షెంటింగ్ పడిపోద్ది నాకు తెలుసు. ఏం సార్ అసలు నిద్రపోవట్లేదు అంటే మీరు? నిద్రపోవడం అనేది చాలా తక్కువ అంటే నిద్రపోవడం. అవును, మామూలుగా అయితేనే చాలా తక్కువ. ఎందువల్ల సార్? మీకు డైరెక్టర్నే చైర్లో వచ్చి కూర్చోండి, మీకే తెలుస్తుంది. నేనే కాదు, ఏ డైరెక్టర్ ప్రశాంతంగా నిద్రపోతాడో చెప్పండి. నాకు తెలిసి డైరెక్షన్ అనే వృత్తిలో ఉన్నవాడు ఎవరికి కూడా ప్రశాంతమైన నిద్ర అయితే ఉండదు. అది నేను చెప్పగలను 90%. అది అందువల్ల ఇది నా ఒక్కడే ఇదే కాదు, డైరెక్షన్ అనేది అంత బాధ్యతతో కూడుకున్న వ్యవహారం. ఎంతమందిని సమాధానపరచాలి, ఎంతమందిని ఎన్ని లాజిక్స్ని మనం అడ్రస్ చేయాలి, అదొక పెద్ద యజ్ఞం అండి మీకు. అందుకనే కదా వరల్డ్లోనే మోస్ట్ డిఫికల్ట్ జాబ్ ఏదైనా ఉందంటే ఫిల్మ్ డైరెక్షన్ అంటారు. అది నిజం. ఏడీస్కి ఒక టైం చెప్తారంట, యూనిట్కి ఒక టైం చెప్తారంట, వాళ్ళందరికంటే ముందే వెళ్ళి కూర్చుంటారంట. ఇది కొత్తగా ఈ సినిమా చేయట్లేదు సార్. మొదటి నుంచి నాకు మా ఇంట్లో అందరికి కూడా టైం డిసిప్లిన్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు 7 గంటల కాల్ షీట్ అంటే నేను వీలైతే 6:30కే ఉంటాను. నేను 6:30కే ఉండి అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చూడటమే కాకుండా అక్కడ ఏమైనా ఇంకా బెటర్మెంట్ చేయొచ్చా. సో ఎందుకంటే నాకు ఒక షాట్ ఎక్స్పోజ్ అయిందంటే భయం అండి. ఆ షాట్ ఎక్స్పోజ్ అవ్వడానికి ముందే ఏదైనా చేయగలం మనం. వన్స్ ఎక్స్పోజ్డ్ అంటే అది శాసనం, అంతే, దాన్ని మార్చలేం. అందుకని ఆ పెయిన్స్ టేకింగ్ అంతా పడుతుంటాను నేను. ఓకే, అది